హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ. సమగ్రంగా నేర్చుకుందాం. మనం అభ్యసన సిద్ధాంతాల్లో భాగంగా శాస్త్రీయ నిబంధన గురించి నేర్చుకున్నాం. అలాగే కార్యసాధన నిబంధన గురించి నేర్చుకున్నాం. అలాగే యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం అంతర్దృష్టి అభ్యాసనం గురించి నేర్చుకోబోతున్నాం. సో అంతర్దృష్టి అభ్యాసనం ఆ టైటిల్‌లో మనకి ప్రతీది కూడా అంతే. టైటిల్‌లో సగం అర్థమైపోవాలి ఏదైనా. సో, అంతర్ అంటే లోపల, దృష్టి అంటే ఒక విజన్, ఒక సైట్. సో, లోపల సైట్ ఏంటంటే, ఒక మన మెదడులో ఒక్కసారిగా ఒక ఆలోచన తట్టడం మాట. ఒక్కసారిగా లోపల. అంటే దాన్నే మనం అంతర్దృష్టి అభ్యాసనం అంటాం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య ఇక సంధానం ఏదైతే ఉంటుందో, ఆ రెండిటి మధ్య కనెక్షన్ ఏదైతే ఉంటుందో, దాని ద్వారా అభ్యాసనం జరగడం 3 థియరీస్‌లో మన శాస్త్రీయ నిబంధనలో గాని, లేదా కార్యసాధన నిబంధనలో గాని, నెక్స్ట్ యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో గాని. ఈ 3 థియరీలో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే, ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య ఉన్నటువంటి కనెక్షన్. ఇప్పుడు అంతర్దృష్టి అభ్యాసనంలో ఈ ఉద్దీపన, ప్రతిస్పందన గురించి పక్కన పెట్టి, ఇప్పుడు ఓవరాల్‌గా ఏం చేస్తారంటే, ఇక్కడ కొత్త థియరీ మాట ఇది. ఒక గెస్టాల్ట్ థియరీ అందాం. సో, గెస్టాల్ట్ అంటే ఏంటంటే, మొత్తం అంటే సమగ్రంగా, సమగ్రాకృతి అంటనమాట. అంటే మొత్తం ఆధారంగా చేసుకొని మనకు అభ్యసిస్తామన్నమాట. ఏంటి మొత్తం ఆధారంగా చేసుకొని గెస్టాల్ట్ థియరీ ఏంటి? సో, ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రయోగం చూడాలి. సో, అంతర్దృష్టి అభ్యాసనాన్ని మన జర్మనీ దేశస్థుడైనటువంటి కొహిలర్ అనేటువంటి వ్యక్తి తన ప్రయోగాల ద్వారా చేశాడనమాట. ఏంటి కొహిలర్ ఏం చేశాడంటే 1914 మన మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే టైం అది. ఆ టైంలో టెనరఫ్ దీవులలో సుల్తాన్ అనేటువంటి ఒక సింపాంజీని తీసుకున్నాడు. ఇంకోటి సింపాంజీ సుల్తాన్ అనేటువంటి సింపాంజీ అయితే టెనరఫ్ దీవులలో ఉంది. ఆ సింపాంజీని తీసుకొని దాని మీద అనేక ప్రయోగాలు చేశాడు. అనేక ప్రయోగాలన్నీ చేసి కూడా ఆ ప్రయోగాలన్నిటిని ఒక పుస్తకంలో పొందుపరిచాడు. దాన్నే ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటమాట. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే కొహిలర్. అతను ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. వేటిపై ప్రయోగాలు చేశాడు? సింపాంజీలపై ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా ఏ చింపాంజీ అది? సుల్తాన్. ఎక్కడ చేశాడు? టెనరఫ్ దీవులలో చేశాడు. ఓకే, క్లియర్. చింపాంజీలకు మానవుల మెదడుకు పరిమాణం, నిర్మాణంలో చాలా దగ్గర సంబంధం ఉంది గనుక అతను సింపాంజీలపై ప్రయోగం చేశాడు. ఎందుకు సింపాంజీలపై ప్రయోగం చేసి అతను ఏం సాధిస్తాడంటే, మానవులకు సింపాంజీలకు మెదడు పరిమాణంలో, నిర్మాణంలో సమానంగా కొంచెం దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు సింపాంజీలపై ప్రయోగం చేస్తే మానవుడిపై ఆ ప్రయోగాలు అప్లై చేయొచ్చు కదా! మానవుడిపై డైరెక్ట్‌గా చేయాలంటే చేయలేం. ఎందుకంటే మానవ హక్కులు భంగం కలిగిందని చెప్పి అందరూ మనకి ఆడిపోసుకుంటారు. కాబట్టి చింపాంజీపై ప్రయోగం చేశామనుకో, ఆ ప్రయోగ ఫలితాలను మానవుడికి అప్లై చేయొచ్చు కదా! సో, అనేటువంటి విషయాన్ని ఆధారంగా ఇతను చింపాంజీలపై ఆ సుల్తానా అనేటువంటి చింపాంజీని పై ప్రయోగం చేశాడు. కోహిలర్ చింపాంజీలకు అనేక సమస్యలిచ్చి అవి సమస్య పరిష్కారం ఎట్లా చేసిందని గమనించాడనమాట. ఈ సుల్తానాకి ఏం చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గదిలో బంధించాడు. ఆ గదిలో బంధించి పైన ఒక అరటిపళ్ళ గెలను ఉంచాడనమాట. ఒక అరటిపళ్ళ గెలను ఉంచాడు. పాపం 2 స్టిక్‌లు ఉన్నాయి కదా! ఈ 2 స్టిక్స్ ఆ గదిలోనే ఉన్నాయి. 2 స్టిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింపాంజీ ఏం చేసిందంటే, ఆ అరటిపళ్ళ గెలను ఎలాగైనా అందించుకోవాలని చెప్పి ఒక స్టిక్ తీసుకుంది. స్టిక్ తీసుకొని ఆ గెలను అందించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ గెల అందలేదు. నెక్స్ట్ మరలా ఇంకో స్టిక్ తీసుకుంది. ఇంకో స్టిక్ తీసుకొని అందించుకోవడానికి ప్రయత్నించింది. అందలేదు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుతలేదు. అప్పుడు చింపాంజీకి తటాలున ఒక ఆలోచన కలిగింది. తటాలున ఒక లైట్‌లాగా మెదడులో ఒక అంతర్దృష్టి జరిగిందన్నమాట. ఏం జరిగింది? ఈ రెండిటిని కలిపేస్తే పోలా. ఈ కర్ర ముక్కలు రెండిటిని కలిపేసి పెద్ద కర్ర అవుతుంది కదా! ఆ పెద్ద కర్రతో మనం ఈ యొక్క పొడవైన కర్ర తయారవుతుంది కాబట్టి, ఆ యొక్క అరటిపళ్ళ గెలను అందించుకొని మనం ఆహారం పొందొచ్చు కదా! అనేటువంటి ఒక విషయం తటాలున తట్టిందన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చింపాంజీకి ఆ కర్రలు అలా జతపరచాలి అనేటువంటి విషయాన్ని ఎవరైనా శిక్షణ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి దానికి ఏదైనా ఉద్దీపన కలిగిందా? సో, కలగలేదు. అది ఏం చేసింది? జస్ట్ దానికున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి అలా ఆలోచిస్తుంది. ఆలోచించి ఒక తటాలున
ఒక ఆలోచన కలిగింది. ఆలోచన ఏంటంటే ఈ కర్రలో ఈ కర్ర పెడితే పెద్ద పొడవైన కర్ర అవుతుంది. దాని ద్వారా ఆ యొక్క అరటిపళ్ళ గెలను అందించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి చేసింది. సో, ఇలా తటాలున ఒక ఆలోచన కలగడాన్ని మనం ఏమంటామంటే అంతర్దృష్టి అభ్యాసనం అంటాం. సో, ఇక్కడ మనకి 2 కళ్ళు కలిపేటప్పుడు పండ్లను అందించుకోవడానికి వీలవుతుందని గ్రహించింది. అంటే చింపాంజీలో ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పెర్సెప్షువల్ రీఆర్గనైజేషన్ జరిగిందనమాట. ఏంటి ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ? పెర్సెప్షువల్ రీఆర్గనైజేషన్ అంటే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్షం అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటది. పర్సెప్షన్ ఎలా ఏర్పడుతుందంటే ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్నివ్వడమే ప్రత్యక్షం. ఏంటి ఇంద్రియ జ్ఞానం? ఏంటి అనుభవపూర్వకమైన అర్థం అనుకున్నారా? ఇంద్రియ జ్ఞానం అంటే ఏంటంటే మన కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా మనకి సెన్సెస్ కదా! ఈ సెన్సెస్ ద్వారా గ్రహించినటువంటి జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానం అంటాం. సో, ఇటువంటి జ్ఞానానికి మనం ఆల్రెడీ మన ఎక్స్‌పీరియన్స్‌లో మనకొక అనుభవం ఉంటుంది. అనుభవంలో ఒక అర్థం చేసుకుంటాం. ఆ అర్థాన్ని ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దొంగ ఉన్నాడు. పాతక సినిమాల్లో దొంగని ఎలా చూపించేవారు? కంటికి ఒక గుడ్డ కట్టి ఒక కంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ దొంగ అనుకుంటే ఈ కంటికి ఇలా గుడ్డ కట్టి చూపించేవారు. సో, ఇది పాత సినిమాల్లో మీరు చూసినటువంటి మీ అనుభవం ఇది. ఈ అనుభవపూర్వకమైన అర్థం ఏదైతే ఉందో అంటే ఇలా కనబడేటువంటి వ్యక్తిని దొంగ అనుకునేటువంటి అర్థం. దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇలా కళ్ళకు గుడ్డ కట్టుకొని కంటి ఆపరేషన్ చేయించుకొని వస్తున్నాడనమాట. అతను మీరేమనుకున్నాడు? దొంగ అనుకున్నారు. కానీ మీ ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు అనుకున్నాడు. ఎందుకంటే మీ ఫ్రెండ్‌కి ఇంతకుముందు ఆ యొక్క కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఇలా కట్టుకుంటారు అనేటువంటి అనుభవం ఉంది. మీకేం అనుభవం ఉంది? ఈ యొక్క ఓల్డ్ మూవీస్‌లో ఇలా కట్టుకుంటే అతను దొంగ అంటారనేటువంటి అనుభవం ఉంది. సో, కాబట్టి మీ ఫ్రెండ్ పర్సెప్షన్ ప్రకారం అతను ఐ ఆపరేషన్ చేయించుకున్నాడు. మీ పర్సెప్షన్ ప్రకారం అతను ఒక థీఫ్, అతను ఒక దొంగ. అంటే ఇంద్రియ జ్ఞానానికి వేరు వేరు వ్యక్తులు వారి అనుభవాల దృష్ట్యా యొక్క అర్థాన్ని ఇచ్చుకుంటారు. దాన్నే మనం పెర్సెప్షన్, ప్రత్యక్షం అంటాం. ఈ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ జరిగింది కదా! పునర్వ్యవస్థీకరణ అంటే వ్యవస్థీకరణ అంటే మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మొత్తంగా ఆలోచించడం. సో, పునర్వ్యవస్థీకరణ అంటే ఇది మరలా దాని పర్సెప్షన్ మారింది. ఇంతకుముందు ఒక కర్ర అనుకుంది. ఒక కర్రతో అందించుకోవాలనుకుంది, అందించుకోలేదు. 2 కర్రలు చూసింది, అందించుకోలేదు. ఇప్పుడు ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ 2 కర్రలు కలిపింది. ఇప్పుడు ప్రత్యక్షం మారింది. పర్సెప్షన్. ఓకే. ఈ పర్సెప్షన్ ఏంటి? 2 కర్రలు కలిపితే దాన్ని అందించుకోగలమే పర్సెప్షన్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. సో, అంతర్దృష్టి అభ్యాసంలో సమస్య పరిష్కార మార్గం ఉన్నట్లుండి అవగతమవుతుంది. ఈ పరిష్కార మార్గం మెరుపులా, తటాలున లైక్ ఏ ఫ్లాష్‌లా వస్తుందన్నమాట మెదడులోకి. ఏదో చింపాంజీకి వచ్చినట్టు. సో, మరి కోహిలర్, కట్కోఫ్కా, వెర్డిమర్, వెర్డిమర్ అనేటువంటి ముగ్గురు శాస్త్రజ్ఞులను మనం గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటాం. గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. మరి ఇంతకుముందు వచ్చినటువంటి పావలోవ్ లేక మన థాండైక్ అలాగే ఈఎల్ థాండైక్ ఉన్నాడు కదా! సో, ఈఎల్ థాండైక్ వీరిని ఏమంటామంటే మనం ప్రవర్తనవాదులు అంటాం. సో, ఈ బిహేవియరిస్టులు అంటాం వీళ్ళు. ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య సంబంధం ఆధారంగా ఆ అభ్యాసాన్ని అంచనా వేస్తారు. వాళ్ళు ప్రవర్తనవాదులు. సో, మన బిఎఫ్ స్కిన్నర్ గాని, పావ్లో గాని, థాండైక్ గాని ఈ ముగ్గురు కూడా ప్రవర్తనవాదులు. మరి ఈ ముగ్గురు ఎవరు? కోహిలర్, కోఫ్కా, వెర్డిమర్ ఈ ముగ్గురు గెస్టాల్ట్ మనోవిజ్ఞానవాదులు. మన క్వెషన్స్ ఇలాగ వస్తాయి. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదులు ఎవరు? గెస్టాల్ట్ వాదులు కానివారు ఎవరు? లేదా ప్రవర్తనవాదులు ఎవరు? ప్రవర్తనవాదులు కానివారు ఎవరు? అని అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో, మరి గెస్టాల్ట్ అనే పదం జర్మనీ భాషా పదం. ఇది కూడా ప్రీవియస్ బిట్. గెస్టాల్ట్ అనే పదం ఏ భాషా పదం? జర్మనీ భాషా పదం. పర్సనాలిటీ అనే పదం ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. సో, అలా మనకి డెజావో అనేటువంటి పదం ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదం. సో, ఇలా ఏ భాష నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గెస్టాల్ట్ అనేటువంటి పదం జర్మనీ భాషా పదం. దీని అర్థం ఏంటంటే సమగ్రాకృతి అని అర్థం. సమగ్రంగా. అంటే ఆ చింపాంజీ ఆ యొక్క గదిలో ఉండి మొత్తం సమగ్రంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ పరిశీలించి ఒక 2 స్టిక్కులు కనిపిస్తే ఆ 2 స్టిక్కులను మొత్తంగా చూసింది. విడివిడి భాగాలకు వచ్చినప్పుడు ఏం అర్థం కాలే. కానీ మొత్తంగా చూసినప్పుడు అప్పుడు మాత్రమే అది ఫలితాన్ని పొందింది. సో, అందుకే ఇది గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అంటాం. అంటే మొత్తం సమస్యను అవగాహన చేసుకున్నప్పుడే అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఒక మ్యాథమెటిక్స్‌లో ఏదైనా సమ్ ఉందనుకోండి. సమ్ ఉన్నప్పుడు మీరు మొత్తం సమ్‌ని ఒకసారి చదవాలి.
సో మొత్తం సమ్మని ఏమి కనుక్కోమన్నారు? దత్తాంశం ఏంటి? సారాంశం ఏంటి? సో మన క్వెషన్ ఏమిచ్చాడో, ఆ క్వెషన్‌లో ఏవే ఎవిడెన్సెస్ ఇచ్చాడు, అవన్నీ కూడా మొత్తంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో విడివిడి భాగాలుగా చూసినంత కాలం ఎప్పటికీ ఆ సమస్యను పరిష్కరించలేరు. మొత్తంగా చూడాలి. ఇదే గెస్టాల్ట్ వాదం చెప్తుంది. సో విద్యా ప్రాముఖ్యత ఏంటి మరి? విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యాసం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంది. ఎందుకు? ఎందుకంటే సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థుల సమస్యల నుంచి వాటిలో పరిష్కరించుకోమన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన లెక్కలే. సో చాలా సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్‌లో ప్రతీదీ కూడా మొత్తంగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రతి లైన్ కూడా మొత్తంగా చదవాలి. సో అప్పుడు మాత్రమే మనకేమవుతుంది, ఆ సమస్యను పరిష్కరించుకోగలం. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో కూడా ఏదైనా ఒక విషయం పైన ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి సహజ వాతావరణంలో ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా నిర్వహించబడుతుంది కాబట్టి, మనం ఏం చేస్తాం, ఒకేసారి ఆ విద్యార్థి ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ చేసేటువంటి విద్యార్థి ఒకేసారి తటాలున ఒక కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచన కలిగి దానికి అనుగుణంగా ప్రాజెక్ట్‌ని నిర్వహించవచ్చు. నెక్స్ట్ విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు అర్థసహితంగా మొత్తంగా బోధించాలి. విడివిడి భాగాలుగా అర్థరహితంగా బోధించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్షరాలు బోధించాలా? విడివిడిగా అని బోధించాలా? లేదా ఆహ్, మనకి పలక అనేటువంటి వర్డ్ బోధించాలా? ఏది సింపుల్, ఏది కష్టం చెప్పండి? మీరు అనుకుంటారు పలక కాబట్టి కష్టం, కాబట్టి సింపుల్ అనుకుంటారు. కానీ పలకే ఈజీ. ఎందుకంటే పలకకి ఒక అర్థం ఉంది. ఇలా చూపించవచ్చు. ఒక మూర్త భావన ఉంది. అర్థం ఉంది. కానీ అనేటువంటి అక్షరానికి అర్థం ఏంటి? అర్ధరహితమైనది అక్షరాలనేవి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పదాలు అంటే మొత్తంగా చూడాలి. సో ఇంతకంటే అర్థం కూడా ఉంటుంది. ఏముంటుంది? వాక్యాలు. సో వాక్యాల ఆధారంగా ఇప్పుడు రాము పలక పట్టుకుని తరగతి గదికి వస్తున్నాడు అన్నామనుకో, అది ఇంకా మంచి వాక్యం కదా! ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లవాడికి. అంటే మొత్తంగా చూసినప్పుడు ప్రతీదీ కూడా విషయం అర్థమవుతుందని అర్థమవుతుంది. సో కాబట్టి ఇదే గెస్టాల్ట్ వాదం చెప్తుంది. నెక్స్ట్ సో విద్యార్థుల విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపనం, ఆర్గనైజేషన్ మీద మొత్తం ఆర్గనైజేషన్ చేయాలండి. మొత్తం బోధించేసిన తర్వాత ఏంటి? ఆ యొక్క సబ్జెక్ట్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అని ఒక్కసారిగా మొత్తం మీద ఒక గ్రిప్ రావాలి. విడివిడి భాగాలుగా కంటే మొత్తమే అర్థమవుతుంది ఎవరికైనా. సో మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు ఓకే, విద్యార్థులకు బోధనాంశాలు సక్రమంగా అవగతమవుతాయి. సో ఇది మనకి ఏ సిద్ధాంతం అండి ఇది? అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఇన్‌సైట్ లెర్నింగ్ అంటాం. ఏం నేర్చుకున్నాం మనం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అంటే ఏమి లేదు. ఇది ఉద్దీపన ప్రతిస్పందనకు సంబంధించినది కాదు. ఇది కేవలం మెదడులో మన చుట్టూ ఉన్నటువంటి సమగ్రమైనటువంటి యొక్క పరిసరాలను సమగ్రంగా అర్థం చేసుకొని, ఒక్కసారిగా మనం మెదడులో పుట్టేటువంటి ఆలోచన ఇది గెస్టాల్ట్ వాదానికి ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి. ఈ యొక్క గెస్టాల్ట్ వాదంలో ఈ అంతర్దృష్టి అభ్యాసం గురించి ప్రయోగాలు చేసినటువంటి వాడెవరంటే జర్మనీ దేశస్థుడైన కోహిలర్. ఈ కోహిలర్ ఏం చెప్పాడంటే, ఈ దేని మీద ప్రయోగం చేశాడంటే, సుల్తానా అనేటువంటి ఒక సింపాంజీపై ప్రయోగం చేశాడు. టెనరఫ్ దీవుల్లో దాన్ని ఉంచాడు. ఒక గదిలో దాన్ని ఉంచాడు. ఒక పైన ఆహారాన్ని ఇచ్చాడు. ఒక చిన్న కర్ర ముక్కలను పెట్టాడు. ఆ కర్ర ముక్కలు 2 కూడా కలపమన్నాడు. కలిపిన తర్వాత అది ఏం చేసిందంటే మొత్తంగా ఆ యొక్క పరిస్థితిని మొత్తంగా అర్థం చేసుకుని ఫలితాన్ని పొందింది. సో కాబట్టి అభ్యాసన చేసింది. కాబట్టి అంతర్దృష్టి అభ్యాసన అంటే మొత్తంగా అర్థం చేసుకోవడం. ఈ మొత్తంగా అర్థం చేసుకోవడాన్నే సమగ్రాకృతి అంటాం, గెస్టాల్ట్ అంటాం. ఈ గెస్టాల్ట్ అనే పదం జర్మనీ భాషా పదం. గెస్టాల్ట్ వాదులు ఎవరు? కట్కోవ్కా, వర్దిమర్, మన కోహిలర్, వీళ్ళందరూ కూడా. సో ఇది అంతర్దృష్టి అభ్యాసనం. మరలా మనం మరొక క్లాస్లో వేరొక సిద్ధాంతం గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.